కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు. ఉండాలా వెళ్ళాలా తేల్చుకోలేక సందిగ్ధంతో ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మాకలా అనిపిస్తోంది. అది ఏ విషయంలో అయినా క్లారిటీ ఉండాలి. మీరే మీకు అర్థం కాకపోతే, మీ మనసులో ఏముందో మీరే తెలుసుకోలేకపోతే, గాలివాటంగా బిహేవ్ చేస్తుంటే, నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే, ఒక లక్ష్యం గమ్యం లేకుండా ప్రవర్తిస్తుంటే మీకు విలువ ఉండదు, క్యారెక్టర్ ఉండదు, ఎవరూ మిమ్మల్ని నమ్మరు. నేనేమి కన్ఫ్యూజన్లో లేను నాన్నగారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రతాప్ గారి దగ్గరున్న మీ బాబుని తిరిగి తెచ్చుకోవాలనుకుంటున్నారు, అవునా? మరి అలాంటప్పుడు ప్రతాప్ గారు మీ అమ్మ కాళ్ళ మీద పడితే బాబుని లీగల్గా ఇచ్చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తానని ఎందుకన్నారు? ఎందుకు బాబుని ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు? మా అమ్మని అవమానించాడు. అందుకు మా అమ్మ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాను. తప్పైపోయిందని ఒప్పుకోమను, సైన్ చేస్తాను. ఇదే కన్ఫ్యూజన్ అంటే. ఇలాంటి కన్ఫ్యూజన్తోనే హవేలీలో అయోమయం క్రియేట్ చేస్తున్నారు, మనస్పర్ధలు పెరిగేలా చేస్తున్నారు. నిజంగా మీ మనసులో బాబు కావాలి అని ఉంటే చెప్పండి. ఈ క్షణంలోనే ప్రతాప్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాం. ప్రతాప్ గారు మా మాట కాదనరు. ఇప్పుడే మాట్లాడతాం. బాబొద్దా? రికమెండేషన్ వద్దు. బాబు కోసం మా అమ్మ వాడింటికి వెళ్తే అవమానించి పంపించాడు. నేను వెళ్ళి అడిగితే నన్ను షూట్ చేసి చంపైపోయాడు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ బాబుని లీగల్గా ఇస్తున్నట్లు ప్రియాంకతో డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకున్నాడు. ఈ స్టేజ్లో మీరు వాడికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే నా పర్వేం కావాలి? నేనేదో మీ ముందు ఏడ్చి వాడికి ఫోన్ చేయించాను అనుకోడు. అలాంటి మెహర్బానీ నాకొద్దు. నా మీద జాలితోనో దయతోనో వాడు బాబునిస్తే తీసుకోవడానికి నేను రెడీగా లేను. పంతమెందుకు చినరాజావారు? ఆ మాట వాడిని అడగండి. మా అమ్మని అవమానించాడు. క్షమాపణ చెప్పడానికి ఏమొచ్చింది? పంతానికి పోయింది ఎవరు? వాడి కారణంగా ఆవేశంతో రూపా ప్రియాంకలతో గొడవ పడ్డాను, కొట్టాను. హీఈస్ డిస్టర్బింగ్ మీ అలాట్. వాడిని వదిలిపెట్టను. త్వరలో హవేలీకి పూర్వ వైభవం రాబోతోంది అని మురిసిపోయాం, ఆశపడ్డాం. కానీ జరుగుతున్నదేంటి? మనలో మనకి ఈ గొడవలేంటి? లేదు చినరాజావారు, మనకు ఈ హవేలీ కలిసి రావడం లేదు. ఇంకా ఇక్కడే ఉంటే పూర్వ వైభవం సంగతి అటుంచి మన మధ్య ఆప్యాయతలు పూర్తిగా మాయమయ్యేలా ఉన్నాయి. కాదంటారా? గుర్తుందా చినరాజావారు? జస్ట్ కొద్ది రోజుల క్రితమే మీరే అడిగారు, ఈ హవేలీ వదిలి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా మాతో రావాలి అని. గుర్తుందా?
వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం చినరాజావారు. ఈ హవేలీ వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం. మీరు కోరుకున్నట్టు మీతో పాటు మేము వచ్చేస్తాం. నిజంగా అంటున్నాం, మనస్ఫూర్తిగా అంటున్నాం. నాన్నగారు, అది అప్పటి మాట. ఇప్పుడెలా కుదురుతుంది? ఏ ఎందుకు కుదరదు? అది కాదు నాన్నగారు. ఆస్తి రాసిచ్చే విషయంలో అమ్మ మన మాట వినదేమో అని అలాంటి నిర్ణయం అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం సంవత్సరం వరకు ఆస్తి మీ అమ్మదేగా. మొత్తం ఆవిడికే వదిలి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా బ్రతుకుదాం. అమ్మని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం? ఇదే ఇదే క్లారిటీ లేకపోవడం అంటే. మాట మీద ఉండాలి. ఎమోషన్స్ తో పాటు కొట్టుకుపోవడం కాదు, వ్యక్తిత్వం ఉండాలి. వెళ్ళిపోదాం అన్నది మీరే, ఇప్పుడు వద్దు అంటున్నది మీరే. అది కాదు నాన్నగారు. అమ్మ మారిపోయింది. ఆస్తి రాసిచ్చేసింది. మనమంటే అభిమానం చూపుతుంది. అయినా మన మధ్య గొడవలకి కారణం మీ అమ్మే. ఎందుకలా అంటారు? మీ అమ్మ గురించేగా బాబుని హవేలీకి తేవాలని ఆరాటపడుతున్నారు, ప్రతాప్ గారితో గొడవ పడుతున్నారు, మా కోడళ్ళని బాధ పెడుతున్నారు. అవునా కాదా? మీ అమ్మ మారిపోయినంత మాత్రాన ప్రపంచమంతా మారిపోవాలా? ఆమెకు అనుకూలంగా నడుచుకోవాలా? మీ అమ్మ కళ్ళ ముందే కదా ప్రియాంక గారు బాబుని సంజయ్ గారికి దానం చేశారు. అప్పుడు మీరు కూడా సపోర్ట్ చేశారు కదా. ఇప్పుడెందుకు గొడవ పెడుతున్నారు? మీ అమ్మ కోసమే కదా. ఇది న్యాయమా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. పక్షపాతం లేకుండా ఆలోచించండి. నాన్నగారు, ఈ విషయంలో నా మనసు మారే ప్రసక్తే లేదు. దయచేసి మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోండి ప్లీజ్. మాకు అర్థమైంది ఒక్కటే, మీ అమ్మ నీడ నుండి మీరు బయటికి రారు. మీ అమ్మ రానివ్వదు. సిస్టర్, ఇక్కడ ఐసీయూ ఎక్కడ? అక్కడుంది. అక్కడ పద.
వదిన అన్నయ్యకి ఎలా ఉంది? తెలీదు. ప్రమాదమా? తెలీదు. దెబ్బలేమైనా బాగా తగిలాయా? తెలీదు. అసలేమైంది? దెబ్బలెలా తగిలాయంట? నాకేం తెలుసు? నేను రోడ్డు మీద వెళ్తుంటే తనకి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడున్నాడు. చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. వదిన అన్నయ్య ఇంకా ఐసీయూలోనే ఉన్నాడా? ఉమ్. పద. అమ్మా ఏమైందమ్మా? సూరికి ఏమైంది? ఏం లేదు అంకుల్. నేను గుడి నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి పడున్నాడు. సరే కదా అని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అంతే. సూరికి యాక్సిడెంట్ అయిందన్నమాట. అందుకే గుడికి రాలేకపోయాడు. అయ్యో పాపం. డాక్టర్ గారు వస్తున్నారు. పేషెంట్ కి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించండి. ఓకే. సిటీ స్కానింగ్ కూడా చేయించండి. ఓకే డాక్టర్. డూ ఇట్ ఫాస్ట్. వెరీ గుడ్ మేడం. కేవలం మీ వల్లే ఈరోజు పేషెంట్ సూర్య సేవ్ అయ్యాడు. మీ వల్లే అతనికి పునర్జన్మ దొరుకుతుంది. జీవితాంతం అతను మీకు రుణపడి ఉండాలి. డాక్టర్, ఇందులో నేను స్పెషల్గా చేసిందంటూ ఏమీ లేదు. ఏదో నోనో, అదేంటి అలా అంటారు? యునో సంథింగ్, అతను తీసుకురావడం 2 నిమిషాలు లేట్ అయి ఉంటే ప్రాణం దక్కేది కాదు. మేమైనా ఏం చేయలేకపోయేవాళ్ళం. టైంకి తీసుకొచ్చి బతికించే అవకాశాన్ని ఇచ్చారు. అంతేకాదు, టైంకి అతని గ్రూప్ బ్లడ్ కూడా మా దగ్గర రెడీగా ఉంది. అది అతను అదృష్టం. డాక్టర్ గారు, ఇప్పుడు మా అన్నయ్యకి ప్రమాదమేం లేదుగా? మా అన్నకేం కాదుగా? చెప్పానుగా, ఈజ్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ డేంజర్. రిలాక్స్ అవ్వండి. మొత్తం క్రెడిట్ అంతా ఆవిడకే చెందుతుంది. నీది చాలా గొప్ప మనసు వదిన. అవునదినా. మీ మధ్య గొడవలేంటో ఎందుకో మాకు తెలీదు. ఎందుకు దూరంగా ఉంటున్నారో కూడా తెలీదు. అన్నయ్య నీ మనసు బాధ పెట్టేలా ప్రవర్తించుండాలి. అయినా అవేం పట్టించుకోకుండా అన్నయ్యని రక్షించావు. నీ మనసులో అన్నంటే ఎంత ప్రేమో మాకిప్పుడు అర్థమవుతుంది. వదినా, అన్నయ్యని బ్రతికించుకున్న పుణ్యం ఊరికే పోదు. నీ మనసులో కోరిక తప్పకుండా తీరుతుంది. మీ ఇద్దరు మళ్ళీ ఒకటవుతారు. దిగులు పడొద్దు. నీ తరపున అన్నతో మేం మాట్లాడతాం. అమ్మా, చిన్నవాళ్లైనా పెద్ద మనసుతో మంచి మాటలు చెప్పారు. ఏది జరిగినా అంతా మంచిగా అనుకోవాలి. సూరికల యాక్సిడెంట్ జరగడం కూడా మన మంచిగానేమో. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? నేనేమి మీ అన్నంటే ప్రేమ కారిపోయో అభిమానంతోనూ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయలేదు.
పొజిషన్లో ఒక అడుక్కునేవాడున్నా ఇలాగే హెల్ప్ చేసేదాన్ని. నేను మీ అన్నయ్యని సేవ్ చేసి పుణ్యం చేశానో పాపం మూట కట్టుకున్నానో ఆ దేవుడికి తెలియాలి. నేను దాని గురించి ఆలోచించడం లేదు. వదినా, మనసు మార్చుకొని మనిషిగా మారి సారీ చెప్తాడేమోనని ఆశగా 100 అవకాశాలిచ్చాను. బూడిదలో కలిపేశాడు. అలాంటి వాడి గురించి నేను జాలి పడతానో ప్రేమ చూపిస్తానో ఎలా అనుకుంటున్నారు? ఐ హేట్ హిమ్. రక్తం మడుగులు అలాగే వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మానవత్వం అడ్డుపడింది. అమ్మా శశిరేఖ, మరీ అంత హార్ష్గా ఆలోచించకమ్మా. సూర్య మంచోడు. ఆ, తెలుసు. ఎంత మంచోడో చాలా సార్లు నా కళ్ళతో నేనే చూశాను. డోంట్ సపోర్ట్ హిమ్. ఈ జన్మకి మేమిద్దరూ ఒక్కటయ్యే ప్రసక్తే లేదు. రికవర్ అవగానే థ్యాంక్స్ చెప్పే వంకతో మీ అన్న మా ఇంటికి వస్తాడేమో. పొరపాటును కూడా పని చేయొద్దని చెప్పండి. అతని మొహం చూడగానే ఆవేశం తన్నుకొస్తుంది. ఏం చేస్తానో నాకే తెలీదు. చంపినా చంపేస్తాను. నన్ను హంతకురాల్ని చెయ్యొద్దు. నన్ను హంతకురాల్ని చెయ్యొద్దు. వదినా, శశి, సూర్య, అన్నా, డాక్టర్, 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 డాక్టర్.
బంధంలోకి వెళ్ళినట్టు నటిస్తే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాననుకుంటున్నారేమో. కొన్ని విషయాల్లో మృణాలినికి ఓపిక చాలా ఎక్కువ. మీరు కళ్ళు తెరిచి నాతో మాట్లాడే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ సమయంలోనే మీ రాజావారికి నీ తోడు చాలా అవసరం. ఆయనకు ప్రాణగండం.